గత కొంతకాలంగా ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ దూసుకుపోతుంది. కంప్యూటర్ సైన్సే కాకుండా ఈ మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ ఇట్లాంటి బ్రాంచెస్ అంతా కూడా చాలా క్రేజ్‌ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఐటీ రంగంలో అత్యధిక ప్యాకేజీలతో ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఈ బ్రాంచ్‌లు దోహదపడతాయని చెప్పి పేరెంట్స్ విరివిగా ఈ బ్రాంచ్‌ల్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. సీట్ దొరకకపోతే ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీల్లో దాదాపుగా 5-15 లక్షల రూపాయల డొనేషన్లు కట్టి మరీ ఈ బ్రాంచ్ల్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. అయితే పేరెంట్స్ ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 2022, 2023, 2024 ఈ 3 విద్యా సంవత్సరాలలో ప్లేస్మెంట్ పొందినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత అంటే ఎవరు ఇదిమితంగా చెప్పలేరు. 2023, 2024 విద్యా సంవత్సరంలో ఐఐటి ముంబై లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలో కూడా 40% మించి ప్లేస్మెంట్స్ జరగలేదు. మరి ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, చిన్న చిన్న కాలేజీల్లో 2023-24లో ఎన్ని ప్లేస్మెంట్స్ జరిగాయనేది ఎవరు గమనించడం లేదు. కాకపోతే వేలం వెర్రిగా కంప్యూటర్ సైన్స్ సీటు దొరికితే చాలు అనే ఉద్దేశంతో విరివిగా డబ్బులు గుమ్మరించి తమ పిల్లలకి సీటు సంపాదించుకోవాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ మార్కెట్లో రెసెషన్ ఉండటం వల్ల ఈ పరిస్థితి కొనసాగుతోంది. దీనికి అంతటికీ ముఖ్య కారణం 2022 తర్వాత ఐటీ మార్కెట్లో రెసెషన్ స్టార్ట్ అయింది. దీనివల్ల కొత్త నియామకాలను చేపట్టడం లేదు. ఎందుకంటే 2022 తర్వాత ఒక్కసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లోకి రావటం వల్ల క్రమక్రమంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో దగ్గర 55 లక్షలకు పైన ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి. అయితే 2030 తర్వాత ఈ 55 లక్షల ఉద్యోగాలు కాస్త 30 లక్షలకు పడిపోతాయని చెప్పి నాస్కామ్ అంచనా వేస్తుంది. ఎందుకంటే ప్రతి రంగంలో కూడా మ్యాన్ పవర్ ని తగ్గిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని పెంచుతూ వస్తున్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో ఐటీ ఉద్యోగులు లేదా ఐటీ రంగంలో ఉద్యోగం దొరికించుకోవాలనుకున్నటువంటి విద్యార్థులు మరింత కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు ప్రోగ్రామింగ్ మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో జాబ్ తెచ్చుకునేలాగా స్కిల్స్ ని డెవలప్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఇక్కడ పేరెంట్స్ కూడా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో గమనించకుండా తమ పిల్లాడికి కంప్యూటర్ సైన్స్ లో సీట్ దొరికితే చాలు అనే ఉద్దేశంతో కాలేజీల చుట్టూ తిరిగి డొనేషన్స్ కట్టి తమ పిల్లని జాయిన్ చేస్తున్నారు. అయితే అట్లాంటి కాలేజెస్ లో ప్లేస్మెంట్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయి, ప్లేస్మెంట్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి వస్తే ఎట్లాంటి ప్యాకేజెస్ వస్తే అందరి పిల్లలకి ఒకే రకమైనటువంటి ప్యాకేజీలు వస్తున్నాయా, ఇట్లాంటి విషయాలను ఎంత మాత్రం గమనించడం లేదు. అయితే చాలా పేరున్న సంస్థల్లో కూడా గత సంవత్సరం అంటే 2023 కావచ్చు, 2024లో కావచ్చు ప్లేస్మెంట్స్ లో ఉద్యోగాలు పొందినటువంటి విద్యార్థులు చాలా వరకు ఆన్ బోర్డ్ అవటం లేదు. ప్లేస్మెంట్స్ లో ఉద్యోగాలు దొరికించుకున్నటువంటి పిల్లల్లో కేవలం 10-15% పిల్లలకు మాత్రమే 5 లక్షలకు పైన ప్యాకేజీలు లభిస్తున్నాయి. అట్లే దాదాపుగా 70% పిల్లలకి 3-5 లక్షల మధ్యలోనే ప్యాకేజీ లభిస్తుంది. ఇక ఒక 25% పిల్లలకి కేవలం 2.5 లక్షల నుంచి 3 లక్షల ప్యాకేజీ మాత్రమే దొరుకుతుంది. అంటే ఆలోచించండి బయట మార్కెట్లో జాబ్స్ పరిస్థితి ఎలా ఉందో. కాకపోతే పేరెంట్స్ కంప్యూటర్ సైన్స్ మీదకి వేలం వెర్రిగా రాకుండా ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి ఇతర బ్రాంచీల వైపు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అయితే అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు లేకపోవడం వల్ల ఆ రంగంలో సరైనటువంటి ఉద్యోగాలు దొరకడం లేదు. రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారు సెమీ కండక్టర్ ఇండస్ట్రీని భారతదేశంలో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. తదనుగుణంగా ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి వచ్చే రోజుల్లో బహుశా ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎస్పెషల్లీ సెమీ కండక్టర్స్ రంగంలో మరిన్ని ఉద్యోగాలను దొరకపుచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి పరిశ్రమలు అటు తైవాన్ లేకపోతే దక్షిణ కొరియా లాంటి దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రస్తుతం జాబ్స్ అంత ఎక్కువగా లేవు. ఆ తర్వాత కమ్యూనికేషన్ రంగంలో చూసుకున్నట్లయితే
ఒక 10 ఏళ్ల కింద వరకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లేకపోతే బిఎస్ఎన్ఎల్ ఇట్లాంటి టెలిఫోన్ కంపెనీలు అన్ని కూడా టెలికమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులను రిక్రూట్ చేసుకునేవి. అయితే ఇక్కడ కూడా ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్స్ ఆగిపోయాయి. కేవలం వీటిని కూడా ప్రైవేట్ సెక్టార్కి అప్పచెప్పడం వల్ల ప్రైవేట్ సెక్టార్లో కొద్ది మోతాదులో ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అయితే ఆ తర్వాత మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్లను గమనించినట్లయితే ప్రస్తుతం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కూడా క్షీణదశ నడుస్తుంది. ఎందుకంటే అంత మునుపు రోజుల్లో జెన్కో, ట్రాన్స్కో లాంటి సంస్థలు తరచుగా నోటిఫికేషన్స్ ఇచ్చేవి. ప్రభుత్వ రంగంలో జాబ్ సంపాదించుకునేటువంటి అవకాశం పిల్లలకు దొరికేది. అయితే ప్రస్తుతం జెన్కో, ట్రాన్స్కో లాంటి సంస్థలు కూడా అంత ఎక్కువగా నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదు. అక్కడ కూడా గవర్నమెంట్ రంగంలో ఎక్కువగా ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రైవేట్ రంగంలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్ లేకపోవడం వల్ల ఆ బ్రాంచ్ ని చూస్ చేసుకోవడానికి పిల్లలు ఇష్టపడతారు. ఇక సివిల్ ఇంజనీరింగ్ ని మనం గమనించినట్లయితే ఎక్కువగా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఫీల్డ్ వర్క్ వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఫీల్డ్ వర్క్ వెళ్ళటానికి పిల్లలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. వీళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని ఐటీ జాబ్ చేయడం వరకే ఆలోచిస్తున్నారు. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ వైపు పిల్లలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ మనం గమనించినట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ ప్రస్తుతం పిల్లలకి ఎంత మాత్రం ఛాయిస్ కాదు. ఎందుకంటే మెకానికల్ రంగంలో కూడా ఇప్పుడు ఆటోమేషన్, రోబోటిక్స్ రావడం వల్ల అక్కడ కూడా మ్యాన్ పవర్ అనేది తగ్గిపోయింది. కాబట్టి ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలను సంపాదించుకోవడం కొంత కష్టతరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ రంగంలో ఉద్యోగం దొరికినా కూడా శాలరీలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండవు. కాబట్టి ఈ రంగం వైపు అంటే ఈ మెకానికల్ ఇంజనీరింగ్ వైపు పిల్లలు ఎంత మాత్రం దృష్టి సారించడం లేదు. కాబట్టి వేలం వెర్రిగా అటు పిల్లలు కావచ్చు, ఇటు తల్లిదండ్రులు కావచ్చు ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ కి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర కోర్సులను జాయిన్ అవ్వడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకే బ్రాంచ్ లో ఇంతమంది పిల్లలు చేరడం కూడా కష్టం కాదు. ఎందుకంటే మన దక్షిణాదిలో గమనించినట్లయితే దాదాపుగా ప్రతి సంవత్సరం 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీలు పొందుతున్నారు. మరి వీళ్ళందరికీ జాబ్లు ఎక్కడి నుంచి వస్తాయన్న విషయాన్ని ఎవరు ఆలోచించడం లేదు. దక్షిణ భారతదేశంలోని దాదాపుగా 3 లక్షల మంది బయటకు వస్తే దేశం మొత్తం మీద దగ్గర 12 లక్షల మంది వరకు కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీలు పొందుతున్నారు. మరి ఇంతమందికి కంప్యూటర్ సైన్స్ రంగంలో జాబులు తెచ్చుకోవడం అనేటువంటిది చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా కంప్యూటర్ సైన్స్ తో పాటు ఇతర ఇంజనీరింగ్ కోర్సులు అంటే అటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఇతర సబ్ బ్రాంచ్లు అంటే రీసెంట్ గా సెమీ కండక్టర్ ఇంజనీరింగ్ కొత్తగా కొన్ని కాలేజీల్లో ప్రవేశపెట్టారు. అట్లాగే బీటెక్ విఎల్ఎస్ఐ కోర్సును కూడా ప్రవేశపెట్టారు. అట్లే కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనే కొత్త బ్రాంచ్ ని కూడా ప్రవేశపెట్టారు. ఇట్లాంటి వాటిలో మనం అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు మనకి తొందరగా మార్కెట్లో జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ ఉన్న రోజులు ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉన్న రోజులు కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే ఒక హార్డ్వేర్ డివైస్ పనిచేయడానికి మనం ఒక సాఫ్ట్వేర్ కోడ్ డెవలప్ చేయాల్సి వస్తుంది. సాఫ్ట్వేర్ ఉన్నా అది అప్లికేషన్ లో వర్క్ అవ్వదు. అప్లికేషన్ వర్క్ అవ్వాలి అంటే సాఫ్ట్వేర్ కావాలి, అంటే కోడ్ కావాలి. కాబట్టి ఇవాళ పిల్లలంతా కూడా కేవలం కంప్యూటర్ సైన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అలా కాకుండా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మనం పిల్లలు ఎందుకు ఈ రెండింటిని అధికంగా చూస్ చేసుకుంటున్నారంటే ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో అయితే కొద్దిగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, సబ్జెక్ట్ ని బాగా చదవాల్సి వస్తుంది. అందువల్ల పిల్లలు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కంప్యూటర్ సైన్స్ లో అయితే ప్రోగ్రామింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. లేకపోతే అంటే ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అంటే ఈజీ అనే ఒక భావన పిల్లల్లో ఏర్పడుతుంది. దీనివల్ల ఎక్కువగా పిల్లలు కంప్యూటర్ సైన్స్ పైన మోజుతో ఉన్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. వచ్చే 4 ఏళ్లలో కంప్యూటర్ సైన్స్ లో జాబ్ తెచ్చుకోవాలి అంటే పిల్లలు మెరికల్ లాగా తయారవ్వాలి. సమ స్కిల్స్ ని అప్ టు డేట్ ఉంచుకోవాలి. అంటే స్కిల్ లేకుండా ఎన్ని డిగ్రీలు అంటే 8 డిగ్రీ ఉన్నా లేకపోతే ఇంకో డిగ్రీ ఉన్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు స్కిల్ ఓరియంటెడ్ గా ఉంటే మాత్రమే మార్కెట్ లో మనం జాబ్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి 4 ఏళ్ల బీటెక్ కోర్స్ తో పాటు 4 ఏళ్లలో మనం ఏం నేర్చుకున్నాం అన్న దానిపైన స్కిల్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకుంటేనే మార్కెట్ లో సర్వైవ్ అవుతాం. కాబట్టి స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించండి.